ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ఓం శివాయ గురువే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం మహాకాళికాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ రాధాకృష్ణాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ క్లీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. వీక్షకులకందరికీ కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము, అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన, దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు, అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది. కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము, ఈ యొక్క సిద్ధస్నానం అంతా కూడా ఆచరించడం వల్ల, నది స్నానం చేయడం వల్ల, సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్షవత్తి విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు, మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ, ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురుస్వరూపంగా ఉంటారు కావున గురు కటాక్షం లభిస్తుంది, మోక్షప్రాప్తి లభిస్తుంది, అపముచ్చ దోష నివారణ కలుగుతుంది. ఈ యొక్క పంచాక్షిని నామజపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, జీవన్ముక్తి కలుగుతుంది, మోక్ష సిద్ధి కలుగుతుందని చెప్పేసి కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా, పుణ్యప్రదమైన మాసంగా, శివకేశవులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతనే భక్తిగా, శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది, కుబేరత్వం లభిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి. జ్ఞాత కృతా మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అంచకరించేది. ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుకు రసంతోటి మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్షపత్రి పూజ ఆచరించడం కానీ, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం కానీ, తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ, నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కానీ, వట్టివేరు అనేది ఉంటుంది. వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం, ఆ వట్టివేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వరాయ నమో నమః. పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. పుత్రాన్ పౌత్రాన్ దేహిమే పరమేశ్వరాయ నమో నమః అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో ఎవరైతే కనుక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన, మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో, శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు. ఈ యొక్క విష్ణు ఆలయంలో, విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివనామస్మరణ చేయమని చెప్తారు. తద్వారా మీకంతా కూడా శివకేశవులకి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి. ఎవరికి ఏ దేవతలకు కూడా భేదం లేదు, దేవతలంతా కూడా ఒకటే, అందరూ కూడా వరాలిచ్చే దేవుళ్ళే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు. మనం చేసుకున్న కర్మాన్ని బట్టి, మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరైన కర్మాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన దుఃఖాలు, సుఖాలు, ఈ యొక్క భోగభాగ్యాలు, రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి. అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది. పుణ్య కార్యక్రమాలు, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా
ఈ అభిషేకాది హోమాధికారికలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. వాజపేయ శాంతపన బ్రహ్మయజ్ఞాతి శతసహస్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకం మాత్రం చేతనే లభిస్తుంది. పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది, విశ్లేషణాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా పూర్వభద్ర నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. మీనరాశిలో సంచారం చేస్తున్నారు. సూర్య భగవానుడు అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ యొక్క నీచస్థానంలో సంచారం చేయడం, తులారాశిలో ప్రవేశం చేయడం, మరియు నవంబర్ 18 దాకా ఉంటారన్నమాట. నవంబర్ 18 తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశిలో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తారు. అక్టోబర్ 27వ తారీఖు నుంచి ఒక వృశ్చిక రాశిలో ప్రవేశం చేసి 45 రోజుల దాకా సంచారం జరుగుతుంది. మరియు బృహస్పతి అంతా కూడా అతిచరంలో సంచారం చేస్తున్నారు. మరియు వక్రగతి రుజోమార్గం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది. అక్టోబర్ 18, 19 తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు, అత్యంత శుభుడుగా ఉంటారు. ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా డిసెంబర్ 5, 6వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అతిచారంలో సంచారం చేయడం, మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ నీచస్థానంలో శుక్రభగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు. శుక్రభగవానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవానుడు నవంబర్ 3వ తారీఖు రోజున 1, 3వ తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది. నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు శుక్ర భగవానుడు, సూర్య భగవానుడు, బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు. బుధ శుక్రుడు కలయిక జరుగుతుంది. మరియు బుధ భగవానుడు అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతంలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన, శివకేశవుల ఆరాధన విశేషంగా చేసుకోవడం, మరియు ఇక్కడ నవంబర్ 20 తర్వాత మాసాంతంలో ప్రధానంగా మార్గశీర్ష మాసం అంతా కూడా గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము, తేజోవంతమైన మాసం. మార్గశీర్ష మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, దత్తాత్రేయాయ దిగంబరాయ దత్తాత్రేయాయ నమో నమః, అత్రిపుత్రాయ అనసూయసుతయే నమో నమః. ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగాస్వామి అయిన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయాయ గురు శరణం మమ అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు శరణం మమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతనే భగవంతుడంతా కూడా భక్తవత్సలుడు స్మరించడం మాత్రం చేతనే భోగభాగ్యాది సమృద్ధి, అష్టైశ్వరాప్తి, మోక్షసిద్ధి లభించే విధంగా అనుగ్రహిస్తాడు. అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది. దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మోక శ్రీనివాసిత్యత్వం దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతనే 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రేయ లోకంలో, బ్రహ్మలోకంలో, పరబ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉంటారు. మోక్ష సిద్ధికి లభిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిహారం కూడా చెప్తాం. మీరంతా కూడా పరిహారం ఆచరించండి. మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి, పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు, పరమేశ్వరుడు అభిషేక హోమాది కార్యక్రమాలు, లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీఠం ద్వారా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. రాజశ్యామల యజ్ఞాధికరతలు, పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క
మరియు వారాహిదేవి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహదోషాలకు నివారణ చేయడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు కానీ, మీకు ఇక కుటుంబ సమస్యలు కానీ, వివాహ యోగం కోసమైనా కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సంప్రదించండి. తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. మకర రాశి జాతకులకి విశేష పుణ్యయోగం సిద్ధిస్తుంది. నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మకర రాశి జాతకులకి ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా అతిచారంలో ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. 48 రోజుల దాకా డిసెంబర్ 6వ తారీఖు దాకా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగ కారణంగా బృహస్పతి మార్పు వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, అనంత పుణ్యయోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయి, ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం మరియు ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రాష్ట్రాధిపతి ఎప్పుడైనా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అదే మిత్రగ్రహం కాకపోతే కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. శని భగవానుడికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు, రాహుకి ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన, కట్మాల స్తోత్ర పట్టణం చేసుకోవడం, కార్తీక మాసంలో విశేషంగా పసుపుతో అభిషేకాన్ని ఆచరించడం, అన్నదానం చేయించడం వల్ల, అన్నాభిషేకాన్ని కూడా పరమేశ్వరుడికి చేయించడం వల్ల, ద్రాక్షరసంతో, నారికేల జలంతో, గంధోదకంతో, గంగాజలంతో మరియు సుగంధ ద్రవ్యాలతోటి పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా అభిషేకాలు ప్రదోషకాలంలో చేయించుకోవడం వల్ల రాజయోగ కారణమవుతుంది. ప్రధానంగా కార్తీక దీపాలంకరణ అంతా కూడా దేవాలయంలో చేయించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా కార్తీక మాసంలో కార్తీక పురాణం అంతా కూడా ఇక పట్నం చేయండి, పుణ్యయోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతినే మోక్ష సిద్ధి లభిస్తుంది. కావున ఓం నమ శివాయ. శివాయ గురువే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఓం నమ శివాయ. 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 పంచాక్షరి జపాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది. అపముచ్చు దోష నివారణ కోసం మీరంతా కూడా అఘోర పాశుపత హోమం, మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది. భస్మాభిషేకం విశేషంగా చేయాలి. లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు పరమేశ్వరుడు ప్రీతికరంగా. ఆ పూజలో మీరంతా కూడా మీ గోతనామాలతో దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా లక్షపత్రి పూజ మారేడు దళాలతోటి, తామర పూలతోటి, మల్లెపూలతో చేస్తూ ఉంటారు. విశేషంగా ఈ యొక్క అర్చన విధానం అంతా కూడా మీరు చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది. శివపార్వత కళ్యాణాన్ని ఆచరించడం వల్ల మకర రాశి జాతకులకి అఖండ పుణ్యయోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. బృహస్పతి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతాల్లో ధనయోగాలు విశేషంగా ఉన్నాయి. మీరంతా కూడా నవగ్రహాలకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా బొబ్బర్రు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. కందులు కూడా దానం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు. శ్రీమాత్రే. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టం చేసుకుంటూ ఉండాలి. శివ పురాణం కానీ మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ, కార్తీక మాసంలో భగవంతుడి యొక్క సేవలో అంతా కూడా భక్తి శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ, కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల, శివ పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల కానీ, దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారరీత్యా గ్రహస్థితి అనేది జన్మజాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వీక్షకులకు అంతా కూడా చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీ జన్మజాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జన్మజాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల రాజయోగ కారణమవుతుంది. కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం. శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసం కావున విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలు కానీ, పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి శివకేశవులకు ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం, అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి, పుణ్యయోగం సిద్ధించడానికి, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి, రుణబాధల నుంచి బయటపడడానికి కానీ, మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కలగడానికి కానీ బృహస్పతి మార్పు వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 48 రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేల జలంతో, పసుపుతోటి మరియు చెరుకు రసంతో
ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసంతో ఈ యొక్క తేనెతోటి విశేష అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అన్నాభిషేకాన్ని చేయడం వల్ల ప్రదోష కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారో, ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది, రాజ్యయోగం కలిసి వస్తుంది. రుద్రాక్షమాలని ఈ మాసంలో ధారణ చేయాలి. ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. రుద్రాక్ష ఫలితం అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది. కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలనంతా కూడా మెడలో ధరించడం, పంచముఖి రుద్రాక్షమాల కానీ, సప్తముఖి రుద్రాక్షమాల కానీ, ఏకముఖి రుద్రాక్షమాల కానీ, షణ్ముఖి రుద్రాక్షమాల కానీ అందరూ కూడా ధరించాలి. తద్వారా రాజయోగ కారణమవుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. రుద్రాక్షమాల వేసుకోగానే మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది. కావున దానికి మీరు నియమాలు కూడా పాటించాలి. రుద్రాక్షమాలనంతా కూడా ధారణం చేయడం, నియమాలు కూడా భక్తి శ్రద్ధగా ఆచరించడం, తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. రుద్రాక్షమాల వేసుకున్న తర్వాత దాని నియమ నిబంధనలంతా కూడా ఉంటాయి. దాని నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే కనుక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. మీరంతా కూడా రాజయోగ కారణమవుతుంది. శ్రీమాత్రే నమః.